నమస్తే. వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఈ ధరణి పోర్టల్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సర్కారు భూములు మాయమయ్యాయని చెప్పి ప్రభుత్వం ఒక అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్ కూడా సంబంధిత మంత్రి చేపడతాము అని చెప్పేసి శాసనసభలో ఇటీవల జరిగినటువంటి శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రకటించినట్టు మనము చూసాం. సో అందుకు సంబంధించి మరి ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎట్లాంటి అక్రమాలు అనేది జరిగాయి అనే నేపథ్యంలో ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంటి, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది, ఒకవేళ అట్లాంటివి జరిగితే ఆ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు ఒకవేళ తేలినట్లయితే, అంటే నిజానికి ఇక్కడ నిన్న మొన్న అంటే గత వారం రోజుల్లో మనం పేపర్లో చూసే ఉంటాం కొన్ని వార్తలు కూడా, భూములు అనేది అన్యాక్రాంతం అయ్యాయి అని చెప్పేసి ఆ, స్వతహాగా వాళ్ళే వచ్చి ఇక్కడ రైతు బంధు పేరు మీద కూడా నిధులు కాజేశారు, ప్రభుత్వ భూములు కాజేశారు అని చెప్పి. సో అందుకు సంబంధించినటువంటి ఏవైతే భూములు రోజుకు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, నిజానికి ఈ యొక్క అక్రమాలు అనేది బయట పడనంత వరకు అన్నీ కూడా సక్రమాలుగానే ఉంటున్నాయి. బయటపడిన తర్వాతనే అది అందరికీ తెలుస్తుంది ఇది అక్రమాలు అని చెప్పి. అయితే మరి అట్లాంటి అక్రమాలు ఇంకా ఎన్ని జరిగాయి, ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి అట్లాంటివి ఎన్ని జరిగాయి ఏంటి అని ప్రభుత్వము వెలికి తీసే ప్రక్రియనే ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిట్ అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఒక వార్త ఈనాడు దినపత్రికలో ఒక వార్త ఇవ్వటం జరిగింది. అది ఏంటనేది ఇంకా చాలా విషయాలు కూడా మనం ఈ వార్తలో మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంటి, మరి ధరణిలో ఎట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వార్తలు కూడా, ఇలాంటి వీడియోలు కూడా మీ దగ్గరికి తీసుకురావడానికి కూడా, మీ ముందుకు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్, పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమ వ్యవహారాలపై విచారణ, డిజిటల్ లావాదేవీల్లో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీత, ఏ కంప్యూటర్ నుంచి ఎప్పుడు ఏ ఐపీతో జరిగాయో గుర్తించనున్న ఆడిట్. అంటే ఈ యొక్క భూ అక్రమాలు ఒకవేళ జరిగినట్లయితే ఏ కంప్యూటర్ నుంచి జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఏ ఐపీతో జరిగాయో గుర్తించనున్నటువంటి ఆడిట్. ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే ఎట్లా ఉండబోతుంది అని అంటే, ఒకవేళ అక్రమాలు జరిగినట్లయితే కూడా ఏ కంప్యూటర్ ద్వారా జరిగాయి, ఎప్పుడు జరిగాయి, తర్వాత దానికి ఒకటి ఐపీ అనేది ఉంటుంది, ఏ ఐపీతో జరిగాయో అనే విషయాలన్నీ కూడా ఆధారాలతో సహా వెలికి తీసే అవకాశం ఉంటుంది ఈ ఆడిట్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చారు. విధి విధానాలపై కసరత్తు, త్వరలో ఓ సంస్థకు విచారణ బాధ్యత అప్పగింత అంటూ ఇక్కడ చూడొచ్చు. డిజిటల్ లావాదేవీల రూపంలో ధరణి పోర్టల్లో విలువైన భూముల యాజమాన్య హక్కుల మార్పిడిలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ విచారణకు సిద్ధమవుతోంది. డిజిటల్ సాంకేతికతతో కూడినటువంటి మదింపు కావటంతో ఈ బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల ఆధీనంలోని ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించేందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు జరుగుతుండగా కొద్ది రోజుల్లోనే అది కార్యరూపం దాల్చనుంది. విశ్వసనీయంగా తెలిసినటువంటి మనకు సమాచారం ఏంటి అని అంటే, ధరణి పోర్టల్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు మాయమయ్యాయి అని చెప్పి ప్రభుత్వం అనుమానిస్తుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, జిల్లాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి కోట్ల విలువ చేసేటువంటి భూముల యాజమాన్య హక్కులను సాంకేతికతను అడ్డుపెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా మార్చేసినట్లు అంచనా వేస్తోంది. సాఫ్ట్వేర్ను అనుకూలంగా మార్చుకొని రాత్రిపూట రెవెన్యూ కార్యాలయాల వెలుపల కూడా లావాదేవీలు జరిగాయన్న సందేహాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఇటీవల శాసనసభ సమావేశాల్లో కూడా అందుకు సంబంధించినటువంటి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అనుమానిత
ఇది అనుమానిత అర్ధరాత్రి లావాదేవీలపై కూడా దృష్టి పెట్టనున్నట్టు ఇక్కడ చూడొచ్చు. అనుమానిత అర్ధరాత్రి కూడా ఏవైతే లావాదేవీలు జరిగాయో అట్లాంటివి కూడా ఆ లావాదేవీల మీద దృష్టి పెట్టేందుకు కూడా అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. రెవెన్యూ సేవల కార్యాలయాల వేళల్లో జరగాల్సినవి ఉండగా రెవెన్యూ సేవలు అనేటివి కార్యాలయాల వేళల్లో ఏదైతే సమయం ఆఫీసు సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో జరగాల్సినటువంటి కొన్ని రకాల లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అర్ధరాత్రి సమయంలో రెవెన్యూ సేవలు కార్యాలయాల వేళల్లో జరగాల్సి ఉండగా కొన్ని సేవలు లావాదేవీలు మాత్రం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. సాంకేతికతలో లొసుగులను ఆసరాగా చేసుకొని ఈ డిజిటల్ లావాదేవీలు పూర్తి చేసినట్లు భావిస్తున్నారు. మీ సేవా కేంద్రంలో రైతు స్లాట్ నమోదు చేసుకుంటే తహసీల్దార్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నట్టు. మీ సేవా కేంద్రంలో రైతు స్లాట్ నమోదు చేసుకుంటే తహసీల్దారు రిజిస్ట్రేషన్కు సమయం ఇస్తారు. ఆ సమయంలో భూ క్రయ విక్రయదారులు హాజరైతే వారి వద్ద ఉన్నటువంటి పాసు పుస్తకం, మొబైల్ నెంబరు, ఆధార్ నంబరు, సాక్షుల సంతకాలతో లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే క్రయ విక్రయదారుల పాసు పుస్తకాల్లోని విస్తీర్ణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదంతా కూడా పోర్టల్లోని సాంకేతికత ఆధారంగా పూర్తవుతుంది. హక్కుల్లో స్పష్టత లేదని పార్ట్ బిలో చేర్చినటువంటి భూములకు వాటికి కూడా ఇదే విధానం అమలు కావాలి. కానీ రెవెన్యూ కార్యాలయాల వెలుపల ఇతర ప్రాంతాల్లో కొన్ని భూముల హక్కుల మార్పిడి జరిగిందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. పోర్టల్ను తెరిచేందుకు ఉపయోగించినటువంటి సాంకేతికత ఒకవేళ బయోమెట్రిక్ ఉపయోగిస్తే ఎవరి జోక్యం ఉంది? లావాదేవీల అనంతరం ఎవరికి ఖాతాల్లోకి భూములు వెళ్ళాయి? ఇలాంటి ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ విచారణలో గుర్తించనున్నారు. అక్రమాలను గుర్తించాక కారకులపై క్రిమినల్ కేసులతో పాటు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ శాఖకు చెందినటువంటి ముఖ్య అధికారి ఒకరు ఈనాడుకు తెలపడం జరిగింది. ఏజెన్సీ గుర్తింపు, బాధ్యతల అప్పగింత త్వరలో పూర్తి కానుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీల చరిత్ర ఎలా ఉంది అని అంటే దానికి సంబంధించి ఇక్కడ కొంత సమాచారం ఇచ్చారు, అక్కడ చూద్దాం. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 2 నుంచి డిజిటల్ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. దానికన్నా ముందు రాష్ట్రంలో 2017 సెప్టెంబర్ నుంచి కూడా భూదస్త్రాల ప్రక్షాళన ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే పోర్టల్లో రాష్ట్రంలోని భూముల వివరాలు నమోదు చేశారు. యాజమాన్య హక్కుల్లో స్పష్టత ఉన్నటువంటి భూములను పార్ట్ ఏగా గుర్తించి నిక్షిప్తం చేశారు. హక్కుల్లో స్పష్టత లేనివి ప్రభుత్వ భూములను పార్ట్ బిలో చేర్చి పక్కన పెట్టారు. ఇవి 18 లక్షల ఎకరాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణకు మొదట ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ప్రైవేటు సంస్థ ఆ తర్వాత దాని అనుబంధ సంస్థ అయినటువంటి టెరాసిస్ చేపట్టాయి. మరోవైపు ఈ ఏడాది 1వ తేదీ నుంచి ధరణి పోర్టల్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఐసి కూడా చేపట్టినట్టు అది దీనికి సంబంధించి మనం నిన్న మొన్న కూడా ఈ వార్తలు కూడా విన్నాం. ఏదైతే ఉందో ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ, ఆ తర్వాత మళ్ళీ దాని యొక్క అనుబంధ సంస్థ ఏదైతే ఉందో టెరాసిస్ అని చెప్పేసి కూడా పేరు వినే ఉంటారు నిన్న మొన్న వార్తల్లో కూడా. సో ఈ రెండు కూడా చేపట్టాయి. మరోవైపు ఈ ఏడాది 1వ తేదీ నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఐసి చేపట్టింది. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి లావాదేవీల్లో మోసాలు, స్వార్థపూరిత ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకున్నటువంటి మార్పులకు సంబంధించిన సాక్ష్యాలను గుర్తించడమే ఫోరెన్సిక్ ఆడిట్ ప్రధాన ఉద్దేశం. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి నిపుణులైనటువంటి ఆడిటర్లు మదింపు చేస్తారు. న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా అక్రమాలను గుర్తించి నమోదు చేస్తారు. సాంకేతికత సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగినటువంటి మోసాలను గుర్తించి ఆధారాలను వెలికితీస్తారు. ఈ ఆధారాలు కోర్టుల్లో సాక్ష్యాలుగా కూడా ప్రవేశపెట్టడానికి పనికి వస్తాయి. ఈ ఆడిట్లో ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా ఏ ఐపీ చిరునామాతో లావాదేవీలు జరిగాయి, జరిగిన మార్పులు
జరిగిన మార్పులు, వాటి ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా మారాయనేది పక్కా ఆధారాలతో గుర్తించే వీలుంటుందని నిపుణులు పేర్కొంటున్నారంటూ ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా ఈ యొక్క వార్త కూడా రావటం జరిగింది. ఇది ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఈ విధంగా చేయడం జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఈ సందర్భంగా మనం మరో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఈరోజు ఒక వార్త ఇదే పత్రికలో కూడా మరో వార్త కూడా రావడం జరిగింది. అయితే ఈ అక్రమాలు ఏవైతే జరిగాయో దాని మీద ఇది ఈ ధరణి పోర్టల్ ఏదైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములు మాయమయ్యాయి అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తుందో, ఈ సందర్భంలో కూడా మొన్న ఇటీవల ఈ శాసనసభ సమావేశాల్లో కూడా అందుకు సంబంధించినటువంటి మంత్రి కూడా దీని మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇట్లాంటివి అవకతవకలు వెలుగులోకి వస్తున్న క్రమంలోనే ఆ యొక్క ప్రకటన అనేది చేయడం జరిగింది. ఆ తదుపరి కూడా రీసెంట్గా ఈ యొక్క సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ యొక్క భూ అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కూడా మనము మొన్న పేపర్లో కూడా మనము చూడడం జరిగింది. మరి దానికి సంబంధించి ఒక వార్త ఈరోజు వచ్చింది, అది కూడా చూద్దాం. మనం ఒకసారి చూస్తే అది ఏంటి అనేది కూడా మనకు తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, సిరిసిల్లలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ, సమగ్ర నివేదిక సమర్పించండి, కలెక్టర్కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశాలు. ఇక్కడ చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సర్కారు దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన సిరిసిల్లలో ప్రభుత్వ భూముల స్వాహా, 5వ తేదీన లావణి పేరుతో ఊడ్చేశారు శీర్షికన ఈనాడులో కథనాలైతే ప్రచురితమైనటువంటి విషయము తెలిసిందే. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్లు సమాచారం. అనంతరం లోతుగా విచారణ నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు కూడా సమాచారం. దస్త్రాల పరిశీలనకు సిద్ధమైన యంత్రాంగం, రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం విచారణకు సిద్ధమవుతుంది. పలు మండలాల్లో రెవెన్యూ రికార్డులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, ఖాతాల్లో చోటు చేసుకున్నటువంటి మార్పులు, కొత్తగా ధరణి పోర్టల్లో నమోదైనటువంటి ఎంట్రీలు, వాటి సర్వే నెంబర్లను గుర్తించాలని సూచించినట్లు తెలిసింది. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమానికి ముందు ఆ తర్వాత భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమానికి ముందు తర్వాత పట్టా పాస్ పుస్తకాల జారీ, కొత్తగా ఇచ్చినటువంటి యాజమాన్య హక్కులకు సంబంధించి సమాచారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం పరిశీలన చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నమోదైనటువంటి 4 కేసుల్లో 4 అరెస్ట్ అయ్యారు. ఒకరు గతంలో ప్రభుత్వ భూమిని పట్టాగా చేయించుకోగా దాన్ని రద్దు చేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్కు అభ్యర్థన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు అక్రమంగా హక్కులు పొందినట్లు విచారణలో తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పి జిల్లా అధికారులు చెబుతున్నారంటూ, దీనికి సంబంధించి ఏదైతే ఈ నెల 4వ తేదీన 5వ తేదీన ఇందుకు సంబంధించినటువంటి వార్తలు అనేది మనకు రావడం జరిగింది. ఈ ప్రభుత్వ భూములు స్వాహా చేశారు, లవణి పేరుతో కూడా ఊడ్చేశారు అనే శీర్షికలతో ఈ యొక్క ఏదైతే భూ అక్రమాలకు సంబంధించి వార్త రావడం జరిగింది. ఆ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఏదైతే ఉన్నారో ముఖ్య కార్యదర్శి గారు ఆ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఏమని, దీని మీద పూర్తిగా సమగ్రమైనటువంటి నివేదికను సమర్పించండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈ జిల్లా కలెక్టర్ కూడా తన యొక్క ఎవరైతే ఉన్నారో మండలాల తహసీల్దార్లను కూడా దీని మీద పూర్తి విచారణ చేసి ఏం జరిగింది, ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, కొన్ని వివరాలు అనేది సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ 4వ తేదీన 5వ తేదీన అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా మనం తెలుసుకుంటే మరిన్ని వివరాలు కూడా తెలిసేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది 4వ తేదీన వచ్చినటువంటి వార్త. సర్కారు భూమికి పట్టా, ఆపై రైతు బంధు స్వాహా అంటూ సిరిసిల్ల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా హక్కుల జారీ,
ప్రాథమికంగా గుర్తించినవే. 250 ఎకరాలు విలువ 125 కోట్ల పైన, అంటే 125 కోట్ల పైనే ఉంటుందన్నట్టు. సర్కారు భూముల వివరాలు పరిశీలన క్రమంలో గుర్తించిన రెవెన్యూ అధికారులు బ్యాంకు రుణాలు తీసుకున్నట్టు నిర్ధారణ. అయితే ఇక్కడ చూడొచ్చు, గత ప్రభుత్వం సాగు భూములకు పెట్టుబడి సాయం అని రైతు బంధు పేరుతో అందించడం జరిగింది. సో అందుకు సంబంధించి ఈ యొక్క రైతు బంధు అందించేందుకు 2017-19 మధ్య చేపట్టినటువంటి భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని కొందరు దారి మళ్లించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి వాటికి పట్టాలు పొందారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పలుకుబడి ఉపయోగించి ఎకరాల కొద్దీ కొల్లగొట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలన చేస్తున్నటువంటి క్రమంలో ఎకరాల కొద్దీ పరులపాలు కావడాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అక్రమార్కులు రైతు బంధు రైతు బంధు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి 6,000 సాయాన్ని అప్పనంగా జేబులో వేసుకోవడంతో పాటు పాసు పుస్తకాలతో బ్యాంకుల్లో కూడా రుణాలు పొందారు. తాజాగా ప్రభుత్వం అక్రమాలపై చర్యలు ఉపక్రమించడంతో గతంలో భూములు పొందినటువంటి వారు వాటిని వెనక్కి ఇచ్చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సర్కారు జాగాలకు పట్టా పాసు పుస్తకాలు పొందినటువంటి కొందరు వాటిని రద్దు చేయాలని అధికారులను ఆశ్రయిస్తున్నారు. స్వతహాగా లేఖలు రాసి ఇస్తుండటం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలోనే అప్పుడు ఎవరైతే అక్రమంగా ఆ యొక్క ప్రభుత్వ భూములు పొందారో, పాసు పుస్తకాలు ఎవరైతే పొందారో ఆ యొక్క పొందినటువంటి వాళ్ళే స్వతహాగా వాళ్ళు వచ్చి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి స్వతహాగా లేఖలు రాసి ఇస్తుండటం చర్చనీయాంశంగా మారిందన్నట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ యొక్క సర్కారు జాగాలు ఏవైతే ఉంటాయో, పాస్ పుస్తకాలు ఎవరైతే పొందారో వాటిని రద్దు చేయాలని చెప్పి అధికారులను ఆశ్రయిస్తున్నటువంటి దాఖలాలు కూడా మనము వస్తుండడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారిందన్నట్టు ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్క ఎకరా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భూముల రేట్లు ఎట్లా ఉన్నాయి అంటే, మారుమూల ప్రాంతాల్లో కూడా దాదాపుగా సుమారుగా 20 నుంచి 25 లక్షల వరకు కూడా ఎకరా ఉన్నటువంటి మారుమూల చిన్న పల్లె ప్రాంతంలో కూడా అంత రేటు ఉన్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఏదైతే ఈ భూముల అక్రమాలు జరిగాయో, ఏదైతే అక్రమంగా పొందారో అట్లాంటి తీసుకున్నటువంటి భూముల యొక్క విలువ ఎకరాకు 50 లక్షల వరకు ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడొచ్చు. సాగుకు ఏ మాత్రం పనికిరాని గుట్టలు, రాళ్ళు, రప్పలు తప్ప విత్తు మొలకెత్తని పోడు భూములు, అడవులకు కూడా అప్పట్లో కొత్తగా పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారు. సిరిసిల్ల మండలంలో సర్దాపూర్, పెద్దూర్, ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్, తంగళ్లపల్లి మండలంలో గోపాలరావుపల్లి, లక్ష్మీపూర్, తాడూర్, అంకుసాపూర్, పాపయ్యపల్లి గ్రామాల్లో 250 ఎకరాలకు పైగా కొల్లగొట్టారు. ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం మేరకైతే 100 మందికి దొడ్డిదారిన పట్టాలు చేరినట్లు ఇక్కడ గుర్తించినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. దాదాపుగా 100 మందికి ఇట్లాంటి 250 ఎకరాలకు పైగా కూడా ఈ భూములు కొల్లగొట్టారు. ఈ కొల్లగొట్టినటువంటి భూములు కూడా 100 మందికి కూడా దొడ్డిదారిన ఈ యొక్క పట్టాలు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక్కడ భూముల విలువ ఎకరా 50 లక్షల వరకు వలుకుతోంది. అంటే 125 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమి పరులపాలైందన్నమాట. దీంతోపాటు రాష్ట్ర, కేంద్ర సాయం కలిపి 5 ఏళ్లలో 2 కోట్ల ప్రజాధనం అనర్హుల ఖాతాలో జమయ్యాయి. ఇదే తీరులో మరికొన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ చోటు చేసుకున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పుడే ఇది వార్త చదువుతుంటేనే మనకు కొంత ఏమవుతుంది అని అంటే, ఆ సిరిసిల్లలోనే కాదు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఎక్కడెక్కడ జరిగాయో అనే అనుమానాలు కూడా చదువుతున్నటువంటి వార్తలకు, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక సందేహం అయితే రాక తప్పదు. సో చూడొచ్చు, ఇక్కడ దాదాపుగా ఈ యొక్క 250 ఎకరాలకు పైగా 100 మందికి పైగా దొడ్డిదారిన పట్టాలు జారీ అయినట్లయితే ఇక్కడ వార్తలు మనం చూడొచ్చు. మరి ఒక జిల్లాలోనే అట్లాంటి ఒక 4-5 మండలాల్లోనే అట్లాంటి పరిస్థితి ఉందంటే, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకెంత జరిగిందో అనే అనుమానం కూడా వ్యక్తం కాక తప్పదు. ఎవరికైనా కూడా అనుమానము రావచ్చు. అయితే
దీంతో పాటు రాష్ట్ర కేంద్ర సాయం అంతా కలిపి కూడా ఒక 2 కోట్ల ప్రజాధనం అనర్హుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఇదే తీరులో మరికొన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ చోటు చేసుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ఆహ్, అదేవిధంగా ఇక్కడ చేతులు మారినటువంటి డబ్బులు కూడా అది చేసేందుకు కూడా ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ చూడండి. అప్పట్లో పట్టా పాస్ పుస్తకం ఉంటే చాలు, క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన లేకుండానే పెట్టుబడి సాయం అందించడం అక్రమార్కులకు కలిసి వచ్చింది. ప్రభుత్వ అసైన్డ్ లావాణి అసైన్డ్ భూమి, తర్వాత లావాణి, తర్వాత అటవీ భూములకు దొడ్డిదారిన పట్టాలు పొందారు. రాష్ట్ర జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు సిఫార్సులు కూడా ఉండటంతో నిబంధనలు విరుద్ధంగా కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు నాడు హక్కులు కల్పించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే దీనికి రాష్ట్ర జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడా ఉన్నాయన్నట్టుగా కూడా కొన్ని ఇక్కడ తెలుస్తున్నట్టు మనకి ఇక్కడ నిబంధనల విరుద్ధంగా కొన్ని వాళ్ళు సిఫార్సులు చేయడంతో కూడా ఇట్లా చేసినట్టుగా కూడా మనకి ఇక్కడ వ్యక్తం అవుతుంది. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు నాడు హక్కులు కల్పించారు, వారి యొక్క సిఫార్సుల మేరకు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అన్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు నాగర్ కర్నూల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కొత్త పాసు పుస్తకాలు జారీ అయినట్లు రెవెన్యూ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పాత పహానీలు, పాత భూ దస్త్రాలను సృష్టించడం, రెవెన్యూ రికార్డులను దిద్దడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా భూములకు కొత్తగా హక్కులు జారీ చేయాలనంటే భారీ ప్రక్రియ అనుసరించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేల నేతృత్వంలోని అసైన్మెంట్ కమిటీలు లేదా ప్రభుత్వ భూ పంపిణీ లేదా ఏదైనా ప్రత్యేక అవసరాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనుమతితో మాత్రమే కొత్తగా భూమి హక్కుల కల్పన పాసు పుస్తకాల జారీకి వీలుంటుంది. ఇవేమీ లేకుండానే పెద్ద ఎత్తున కూడా కొత్త పట్టాలు జారీ అయ్యాయి. మరి దీనికి సంబంధించి ఇంత తతంగం ఉన్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు మరి బయటికి రానటువంటి పరిస్థితి ఎందుకు అట్లా అయ్యింది? మరి ధరణితో అట్లాంటి అక్రమాలు జరగడానికి వీలు లేదు కదా. ఏది అయినా కూడా ఒక పార్టీని విమర్శించడం అని కాదు, కానీ ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలో ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇట్లా ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇట్లా బయటపడుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెలికి తీస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. మరి ఇవి ఒకవేళ అదే ప్రభుత్వం వచ్చింటే ఇట్లాంటి అవకతవకలు బయటపడేదా? మరి ఇవే కాదు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఎన్ని అక్రమాలు ఉన్నాయో మరి అందుకోసం అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం కూడా దీని మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి అని చెప్పేసి ప్రకటించడం కూడా మనము చూసాం. సో చూద్దాం మరిన్ని. అయితే ఈ ఆక్రమణదారులపై చర్యలు అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఈ పట్టాలు కూడా పాస్ పుస్తకం ఉంటే చాలు అని చెప్పేసి ఒకవేళ కొత్తగా పాస్ పుస్తకాలు జారీ చేయాలి, హక్కులు కల్పించాలి అని చెప్పేసి అని అంటే దానికి పెద్ద తతంగమే ఉంటుంది. వారి యొక్క అనుమతి ఉండాలి. వీరు అసైన్మెంట్ కమిటీలు కానీ ప్రభుత్వం దృష్ట్యా కలెక్టర్ కూడా అనుమతి కావాలి అని చెప్పేసి అంటున్నారు కదా. మరి దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి అనుమతి లేకుండా ఒక కింది స్థాయి సిబ్బంది ఎట్లా చేయగలుగుతారు? అట్లాంటి లోటుపాట్లు ఉన్నాయా ఇట్లాంటి ఈ యొక్క ధరణి వ్యవస్థలో? ఒక అనుమానం అయితే వస్తుంది కదా. కాబట్టి మరి ఇంకోటి కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఈ పోడు భూముల పట్టాలు అనేది కొన్ని ఇవ్వటం జరిగింది కదా. మరి దాంట్లో కూడా ఇంకా ఎన్ని అక్రమాలు, ఎంత డబ్బు చేతులు మారిందో కూడా అనే సందేహం కూడా రాక తప్పదు ఎవరికైనా కూడా కదా. మరి చూద్దాం ఇక్కడ ఆక్రమణదారులపై చర్యలు. తంగళ్లపల్లి మండలంలో ప్రభుత్వ భూములకు జారీ అయినటువంటి పట్టాలు రెవెన్యూ నిబంధనలకు అనుగుణంగా లేనట్లు గుర్తించి చర్యలు చేపట్టాం. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. మండలంలో చోటు చేసుకున్నటువంటి భూ ఆక్రమణలపై విచారణ చేపడుతున్నాం. పలువురు రైతు బంధు డబ్బులు పొందారు. వారి నుంచి తిరిగి వసూలు చేసేందుకు డిమాండ్ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నామన్నట్టు తహసీల్దార్ జయంత్ కుమార్, అంటే తంగళ్లపల్లి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో జయంత్ కుమార్ ఇక్కడ వెల్లడించినట్టు ఇక్కడైతే వార్తలో మనం చూడవచ్చు. ఇది 4వ తేదీన వచ్చినటువంటి వార్తకు సంబంధించి చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ 5వ తేదీన కూడా ఒక వార్త అనేది రావడం జరిగింది కదా. అదేందో చూద్దాం. లావుని పేరుతో ఊడ్చేశారు. ప్రభుత్వ భూములకు వందల సంఖ్యలో పట్టాలు జారీ, వాటి విలువ 100 కోట్లు. దళారులు, రెవెన్యూ సిబ్బంది చెట్టా పట్టాలు. తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్న సిరిసిల్ల జిల్లాలోని భూ అక్రమాలు. 2 మండలాల్లో ఇప్పటికే 4 కేసులు నమోదు. చూడొచ్చు ఎట్లా జరిగాయి అనేది ఇక్కడ చూడొచ్చు.
వందల సంఖ్యలో కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములు పట్టాలు జారీ అయ్యాయి అన్నట్టు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో భాగంగానే దళారులు గానీ, ఎవరైతే మీడియేటర్లు ఉంటారో వాళ్ళు కానివ్వండి, లేదంటే రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కూడా చట్టా పట్టాలు అన్నట్టుగా కలిసి చేసినట్టుగా మనకైతే ఇక్కడ తెలుస్తా ఉంది. ప్రభుత్వ భూమే కదా, అందరూ మనవారైతే అడిగేదెవరు? ప్రభుత్వ భూమే కదా, అందరూ మనవారైతే అడిగేదెవరు అనుకున్నారేమో. సర్కారు భూములను అమాంతం మింగేశారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సిబ్బంది సహకరించగా దళారులు అండగా నిలవడంతో వందల ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైంది. సర్కారు జాగాను లావుని అంటే అసైన్డ్ పేరుతో ఉన్నటువంటి రైతుల పేర్లపైకి మార్చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో చోటు చేసుకున్న ఈ భూ మాయాజాలం తవ్విన కొద్దీ బయటకొస్తోంది. సర్కారు జాగాలను పలువురు రైతుల పేరుతో ధరణి పోర్టల్ ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడం, పలుచోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం కూడా గమనార్హం. ఈ వ్యవహారంలో గత నెలలో సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో 4 కేసులు నమోదవగా 4 నిందితులను కూడా అరెస్టు చేశారు. చక్రం తిప్పిన దళారులు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములకు పట్టాదారులుగా ఎవరి పేరైనా ఎక్కాలంటే ఆషామాషి కాదు. ఇందాకనే మనం చూసాం కదా, దానికంటూ ఒక రికార్డు ఉండాలి, దానికంటూ ఒక పట్టా హక్కులు కల్పించాలి ఆ భూమి మీద అంటే ఒక కమిటీ, అసైన్మెంట్ కమిటీ కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ అనుమతి కానీ ఉండాలి. మరి అది ఆషామాషి అనేది అయితే కాదు. ఏళ్ళుగా సాగులో ఉన్నట్లు ఇక్కడ పహానీలో నమోదై ఉండాలి. దాని ఆధారంగా ప్రభుత్వం లావుని పట్టాలు జారీ చేస్తే గానీ రికార్డులోకి చేర్చరు. ఇవేమీ లేకుండానే సిరిసిల్ల జిల్లాలో భూ పందేరం చోటు చేసుకుంది. తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు ఈ తదంగంలో కీలక పాత్ర పోషించారు. నాయకులు కొందరు, దళారులు అవతారమెత్తి రికార్డుల్లో రైతుల పేర్లు వచ్చేలా చక్రం తిప్పారు. రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినంత వరకు ఆక్రమణలు దొడ్డిదారిన పట్టాలు జారీ అయిన భూముల విలువ 100 కోట్లలోనే ఉందంటున్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1000 ఎకరాలకు అక్రమ పట్టాలు జారీ అయినట్లు రెవెన్యూ వర్గాలు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2017 సెప్టెంబర్ నుంచి కూడా చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అడ్డాగా ప్రభుత్వ భూముల అప్పగింత మొదలైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అసలు సాగు చేయటానికి పనికిరాని భూములను ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ భూ ప్రక్షాళనకు సంబంధించి ఈ రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా అన్ని రికార్డులు కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఆదేశాలు రావడంతో వారి వద్ద ఉన్నటువంటి రికార్డులు కూడా అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పట్లో. మరి అది అంటే ఇది కూడా ఒక మరి వీరి దగ్గర ఆ రికార్డులు ఉంటే బాగుండదు అని చెప్పేసి అనుకున్నారో మరి ఏమైంది తెలియదు, కానీ మొత్తం రికార్డులు అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి కూడా అప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. అట్లాంటిది అంతా కూడా మీకు అందరికీ కూడా తెలుసు. 2017 సెప్టెంబర్ నుంచి చేపట్టినటువంటి భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అడ్డాగా ప్రభుత్వ భూముల అప్పగింత మొదలైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అసలు సాగు చేయడానికి పనికిరాని భూములకు కూడా అసైన్డ్ కింద పట్టాలు రాసిచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేమితో పాటు జిల్లాకు చెందినటువంటి కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు దళారుల అవతారమెత్తి దీన్ని నడిపించారన్న ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి అంటూ ఇక్కడ వార్తలు మనం చూడొచ్చు. ఇంకా ఆక్రమణలు ఉన్నటువంటి సర్వే నెంబర్లు తంగళ్లపల్లి మండలంలో 7,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చాలా గ్రామాల్లో అక్రమ పట్టాల జారీ వ్యవహారం ఉన్నట్లు గుర్తించారు. దస్త్రాల పరిశీలన కొనసాగుతోంది. ఎల్లారెడ్డిపేట మండలం 5,500 ఎకరాలు ఉండగా వెంకటాపూర్ గ్రామం 119 సర్వే నెంబర్లో 600 ఎకరాలు ఉండగా కొంత అన్యాక్రాంతమయ్యింది, కొంత రికవరీ చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో 105 సర్వే నెంబర్లో 660 ఎకరాలు ఉండగా కొంతమేర ఆక్రమణలు చోటు చేసుకోగా ఇటీవల కొంత విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోనరావుపేట మండలంలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో సర్కారు భూములు ఉన్నాయి. వట్టిమల్ల గ్రామం 211 సర్వే నెంబర్లో 1,005 ఎకరాలు ఉండగా అందులో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. మర్రిమడ్ల గ్రామం
102 సర్వే నెంబర్లో 400 ఎకరాలు ఉండగా ఆక్రమణలు ఉన్నట్లు తేల్చారు. ఇల్లంతకుంట మండలంలో మొత్తం 6000 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో ఓబులాపూర్లో 380 సర్వే నెంబర్లో 1033 ఎకరాలు ఉండగా కొంత మేరకు ఆక్రమణలు జరిగాయి. 423 సర్వే నెంబర్లో 273 ఎకరాలు ఉండగా 52 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తర్వాత వెల్లిపూర్లో 318 సర్వే నెంబర్లో 75 ఎకరాలు ఉండగా కొంత మేరకు అన్యాక్రాంతమయ్యాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. 309 సర్వే నెంబర్లో 75 ఎకరాలకు 14 ఎకరాలు పంపిణీ చేయగా మిగిలిన విస్తీర్ణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. విచారణ సాగుతోంది. భీమ్యా నాయక్ సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూములు ఇతరుల పేర్లపైకి పట్టాలుగా మారిన ఉదంతంపై విచారణ సాగుతోంది. పలు మండలాల్లో నిశితంగా ప్రభుత్వ భూముల రికార్డుల పరిశీలన చేపడుతున్నాం, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి ఆయన మాట్లాడినట్టు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు అది ఇక్కడ చిత్రంలో కూడా పాస్ పుస్తకం సంబంధించి ఈ పట్టా పాస్ పుస్తకంలో భూమి పొందిన పద్ధతి కాలం కింద కనిపిస్తున్నటువంటి అసైన్డ్ భూమి, డి ఫారం పట్టా, లావోని పట్టా వివరాలన్నీ కూడా కల్పితమే. ప్రభుత్వ భూమిలో 2 ఎకరాలు ఇలా ఒక రైతు పేరుతో రెవెన్యూ అధికారులు రాసిచ్చారు. ఇది తంగళ్లపల్లి మండలం తాడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో జారీ అయిన ఒక పట్టా. ఏదైనా ఒక భూమిని రైతులకు అసైన్డ్ చేయాలంటే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం అనేది జరగాలి. ఇందాకే మనం అనుకున్నాం కదా, ఒక భూమి అనేది రైతుకు అసైన్ చేయాలి, భూమికి ఒక రైతుకు భూమి అసైన్మెంట్ భూమి ఇవ్వాలి, అసైన్ చేసి భూమి ఇవ్వాలి అని అంటే అది ప్రభుత్వ స్థాయిలో ఒక నిర్ణయం అనేది జరగాలి అని చెప్పేసి మనం ఇందాకనే చదువుకున్నాం కదా. అది రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా పట్టాలు జారీ చేశారు. ధరణి పోర్టల్లో వెతికితే వందల సంఖ్యలో ఇలా జారీ అయినటువంటి పట్టాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ సిరిసిల్ల శివారులో సాగులో ఉన్నటువంటి ఈ భూమి ప్రభుత్వానిదే. పోరంపోగు 9 ఎకరాల విస్తీర్ణం. 2004 నుంచి కూడా దీన్ని ఆక్రమిస్తూ వచ్చినటువంటి ఓ వ్యక్తి ధరణి పోర్టల్ వచ్చాక తన కుటుంబ సభ్యుల పేర్లపైకి చిన్న చిన్న విస్తీర్ణాలుగా విభజించి రెవెన్యూ రికార్డులో నమోదు చేయించారు. తహసీల్దార్ ఇతర సిబ్బంది కళ్ళు మూసుకోగా ఈ భూమి రికార్డుల్లో నిక్షిప్తమైంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేశారు అంటూ ఒక వార్త అయితే మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ భూమి ఎట్లా అన్యాక్రాంతమయ్యింది అనే దానికి సంబంధించి ఇక్కడ ఉదాహరణలుగా ఈ 4వ తేదీన 5వ తేదీన ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఈ వార్తలు అనేది మనకు ఇక్కడ వచ్చినట్టు కూడా మనము చూడవచ్చు. మొత్తం మీద ఏది ఏమైనా ఈ యొక్క ధరణి పేరుతో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎట్లా అంటే వారి చేతుల్లోనే ఉండటం వల్ల మార్పులకు చేర్పులకు అనుకూలంగా ఉండటం వల్ల కూడా కొన్ని జరిగాయి అని చెప్పేసి ఒక అనుమానం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూడొచ్చు ఇట్లాంటిది బయటికి వచ్చింది. ఇది ఎట్లా ఉంది అని అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు ప్రభుత్వం యొక్క భూములు అటు మధ్యవర్తులు ఇటు అధికారులు ఇద్దరు కుమ్మక్కైతే మరి ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగా ఈ యొక్క పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇందాకనే మనం చదువుకున్నాం, మధ్యవర్తులు అధికారులు కూడా దీన్ని మార్పులు చేర్పులు చేశారు అని చెప్పేసి అన్నట్టు కూడా ఇందాక వార్తలో మనం చదువుకున్నాం కదా. రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళు మధ్యవర్తులు కానీ ఇలా చేశారు. ఎట్లాంటి అంటే ఒక ప్రభుత్వ భూమి ఇవ్వాలి, ఒక రైతుకు ఇవ్వాలి అని చెప్పేసి అని అంటే దానికి ఒక పెద్ద తదంగమే ఉంటుంది. అసైన్మెంట్ భూములు ఒకవేళ భూమి ఇవ్వాలి అంటే అసైన్మెంట్ చేయాలి అని చెప్పేసి అని అంటే దానికి అసైన్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. లేదంటే రెవెన్యూ శాఖ అధికారి అనుమతి అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది. లేదంటే జిల్లా కలెక్టర్ యొక్క అనుమతి అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ ఏమీ లేకుండా కూడా ఈ తదంగం ప్రభుత్వ అన్నీ కూడా సింపుల్గా ఒక వేరే వాళ్ళకు ఈ యొక్క భూములు అనేది పట్టాలుగా మార్పు అనేది చేశారు అనే విధంగా ఇక్కడైతే మనకు కనబడతా ఉంది. ఇది ఒక్కటే కాదు, మనకు ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా బయటపడితేనే అక్రమాలుగా కనబడతా ఉంది. ఒకవేళ పడపోతే అవి సక్రమాలే అనుకోవచ్చు. ఇప్పుడు అదే కదా మనం చూసేది. ఇన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క విషయాలు అనేది ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి అని చెప్పేసి ఇప్పుడు
ఈ సిరిసిల్ల జిల్లాల్లో ఇట్లా జరిగింది తదంగము అని చెప్పేసి మనకి ఎప్పుడు తెలిసింది? ఇప్పుడే కదా, ఇప్పుడిప్పుడే తెలిసింది. మరి ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎట్లా జరిగింది, ఇది ఆ అవకతవకలు జరిగాయా అని చెప్పేసి అక్కడక్కడ కొంత సమాచారం సేకరించడంతో కూడా ఇట్లాంటివి బయటపడ్డాయి. ఒకవేళ రానట్లయితే కూడా అదే ధరని ఒకవేళ గత ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ వచ్చినట్లయితే, గత ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ ఈ విషయాలు అనేటివి ధరని అట్లాగే ఉండేది. దాని మీద మళ్ళీ కూడా ఎవరు కూడా అడిగే అవకాశం కూడా ఉండపోయేదేమో, ఒక అనుమానం మాత్రమే నాకు వ్యక్తం అవుతుంది. ఇది ఎవరైనా కూడా, నాకు కానీ లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇట్లాంటి సందేహం అనేది రాక తప్పదు ఖచ్చితంగా. ఎందుకు అనంటే ధరణి పోర్టల్ను ఆధారంగా చేసుకొని దానిలో ఉన్నటువంటి లొసుగులు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఆసరాగా చేసుకొని ఒక కింది స్థాయి సిబ్బంది కూడా మధ్యవర్తులతో కుమ్మక్కయ్యి ఇట్లాంటి ప్రభుత్వం యొక్క భూములు, వందలాది ఎకరాల భూములను ఈ యొక్క అన్యాక్రాంతం అయ్యే విధంగా, అంటే వేరే వాళ్ళకు డబ్బులు కూడా తీసుకొని ఆ విధంగా వేరే వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వటం అట్లాంటివి జరిగినట్టు కూడా ఇక్కడ వార్తల్లో మనం ఇందాక చూసాం. మరి ఒక సిరిసిల్ల జిల్లాలోనే జరిగిందా? మీరే చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక సిరిసిల్ల జిల్లాలోనే ఇట్లాంటివి జరిగిందా అని చెప్పేసి అనుకోవచ్చా? వాస్తవాలు ఇక్కడ మనం ఇప్పుడు పేపర్లో, ఈ మీడియాలో ఈ విధమైనటువంటి వార్తలు చదవడం ద్వారా ఇట్లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇంకా వేల ఎకరాలు ఉన్నట్టయితే ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. నాకైనా మీకైనా ఎవరికైనా కూడా అనుమానం అనేది రాక తప్పదు ఈ వార్త చదవడం వల్ల. ఇవి నిజానికి బయటపడుతున్నాయి. వాళ్ళే స్వతహాగా వచ్చి ఇగో మేము ఇట్లా లబ్ధి పొందామండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళే ప్రభుత్వ అధికారులకు ఇది తీసుకోండి అని చెప్పేసి వాళ్ళే వచ్చి ఒక రిటర్న్గా పేపర్ అనేది ఇవ్వటం జరిగిందని కూడా మనం ఇందాక చూసాం ఈ వార్తలో, అవునా కదా? కాబట్టి దీని మీద ఇటీవల జరిగినటువంటి శాసనసభలో కూడా ప్రభుత్వానికి కొన్ని రోజుల పాటు ఇది తదంగం అంతా కూడా వివరాలు సేకరించి ఇది నిజమా కాదా అని తేల్చిన తర్వాత ఇది జరిగినట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, చాలా గత ప్రభుత్వ హయాంలో ఇట్లాంటి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కూడా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి. అయితే ఈ ఇటీవల శాసనసభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంస్థ పేరు ఏదో చెప్పారు కదా, ఈ యొక్క టెరాసిస్ సంస్థకు ఈ యొక్క ధరణి యొక్క నిర్వహణ బాధ్యతను అప్పగించారు. అట్లాంటి సంస్థలకు అప్పగించడం ఏంటి, మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆ పూర్తి వివరాలు కూడా ఈ టెరాసిస్ కంపెనీకి చేతిలో తీసుకుపోయి పెట్టారు అని చెప్పి అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా విమర్శించారు. అట్లాంటి పరిస్థితి ఉంది. మరి దీంట్లో దాన్ని ఆధారంగా చేసుకొని, అట్లాంటి పరిస్థితిని ఆధారంగా చేసుకొని ఇట్లాంటిది వందల ఎకరాలు కూడా అన్యాక్రాంతం అయినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇట్లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీని మీద ఫోరెన్సిక్ ఆడిట్ అనేది ఆదేశిస్తాము అని చెప్పేసి కూడా శాసనసభ సమావేశాల్లో కూడా అందుకు సంబంధించినటువంటి మంత్రి కూడా ప్రకటన చేసినట్టు కూడా మనము చూసాం. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఇంకా ఎక్కడైనా, నాట్ ఓన్లీ సిరిసిల్లనే కాదు, ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వం వీలైనంత వరకు, ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ భూములు ఏవైతే ఆస్తులు ఉన్నాయో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. తెలంగాణ ప్రజల మీద ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా ఇది యొక్క ఏదైతే ఫోరెన్సిక్ ఆడిట్ ఉందో అది ఖచ్చితంగా చేయించాలని ఎప్పుడైతే శాసనసభలో అనౌన్స్మెంట్ చేశారో, మరి అట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా చేయిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా పలువురు ప్రజలు కూడా మీడియా సందర్భంగా కూడా వ్యక్తం చేసిన సందర్భాలు కూడా మనము చూసాం. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన విషయంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ అయితే ప్రభుత్వం చేపట్టబోతుంది. అందుకు సంబంధించి ఆధారాలు ఎట్లా సేకరిస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయి అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో 2-3 వార్తలు కూడా ఇదే ఈనాడు పత్రికలో మనము వచ్చినట్టుగా కూడా మనం చూసాం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం అనేది ప్రభుత్వం యొక్క ఆస్తులు కాపాడుకునేటువంటి క్రమంలో విజయవంతంగా ఏవైతే అక్రమాలు జరిగాయో అవన్నిటి కూడా వెలికితీసి సంబంధిత వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి కోరుకుందాం. ఏది ఏమైనా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిట్ ధరణి పోర్టల్ ఆధారంగా జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి
ఫోరెన్సిక్ ఆడిట్ సంబంధించి ప్రభుత్వం చేయబోతుంది అనే దానికి సంబంధించి కొంత సమాచారం అయితే భూ అక్రమాలకు సంబంధించి మనం కొంత సమాచారం అయితే తెలుసుకున్నాము. దానికి సంబంధించిన వివరాలు కూడా కొన్ని నేను చెప్పినట్టు కూడా భావిస్తున్నాను. ఈ వీడియో మీద మీకు ఏమనిపించింది అనే విషయానికి సంబంధించి కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.